హాయ్ అండి. నేను వైజాగ్ వచ్చాను మా చిన్నబ్బాయి దగ్గరికి. వాళ్ళ ఇంట్లో బాల్కనీలోంచి వ్యూ అది చాలా బాగుంది. వాళ్ళు రిషికొండలో ఉంటారనమాట. మా అబ్బాయి ఆఫీస్ అక్కడ. అయితే ఇవన్నీ కొండలే. బాగుంది కదా. అయితే ఇందాక చిన్నగా వీడియో చేశాను. ఇప్పుడు మేము మీకు వివరంగా కొంచెం నా సుత్తి చెప్తున్నాను. యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు రకరకాలుగా వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళు చెప్పదలుచుకుంది. కొంతమంది దేవుళ్ళ గురించి, కొంతమంది హిందూ ధర్మ ప్రచారం గురించి, కొంతమంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో అని, కొంతమంది ఓ రకరకాల సలహాలు, వంటలు చేయడం, ప్రజెంట్ చేయడం, ఏదో వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి ఛానల్స్ చూపిస్తూ ఉంటారు. నేను అలాగే ఒక యావగేషన్లా పెట్టుకున్నానండి. ఇది కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళారు, నాకు అంటూ ఒక యావగేషన్ ఉండాలి అని చెప్పి. అప్పుడు నాకు తోచిన వంటలు అలాగే అవి నేనేం గొప్పగా ప్రజెంట్ చేయను. నేను ఎలా రోజు ఇంట్లో చేస్తానో అలాగే చూపిస్తాను. దానికో డెకరేట్ చేసి అలా కూడా అంత గొప్పగా ఏం నాకు రాదు. ఎందుకంటే నేను షూట్ చేసుకుంటాను. ఒక పక్క ఫోన్ పట్టుకుని ఇంకో పక్క వంట చేస్తూనో ఏదో. అందుకని అంతకన్నా నేను డీటెయిల్డ్గా అందంగా చూపించలేను. నెక్స్ట్ వచ్చి నాకు తోచిన సలహాలు నేను చెప్తూ ఉంటాను. నాకు తెలిసిన విషయాలు అవి మీకు అందరికీ తెలియనివని కాదు, అలాగే తెలియని వాళ్ళు కూడా ఉంటారు. పిల్లలు వాళ్ళు చాలామంది 30 years 40 years మధ్యన వాళ్ళు చాలామంది చూస్తారు నా ఛానల్. ఏదో సలహా చెప్తాం. ఇప్పుడు నేను వాదించుకోకండి అన్నదానికి ఒక ఆవిడ ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెట్టింది. నేనేం బాధపడిపోవట్లేదు, కానీ చిరాగ్గా మాత్రం చాలా అనిపించింది. ఎందుకంటే అసలు ఆవిడ లోకాన్ని చూస్తుందా? ఇవాళ రేపు పిల్లలు ఎంతమంది వాదించుకుంటున్నారు. ఎవరి ఇగో సాటిస్ఫై అవ్వాలని వాళ్ళకే ఉంది. పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పాత మొగుడు పెళ్ళంతో సహా అందరికీ వాదన ఎవరు వాళ్ళ మాటే చెల్లాలి అని. ఆ వాదనలే వద్దు, దానివల్ల హెల్త్ దెబ్బతింటుంది. మన ఇంట్లో వాళ్ళే కదా, ఎవరెవరు కొంచెం తగ్గి ఉండండి. కామ్గా ఉండడం వల్ల చాలా ఉపయోగం ఉంది, ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పాను. అందులో ఏమైనా తప్పు ఉందా అండి? చాలామంది అవునమ్మా కరెక్ట్ అని చెప్పారు. అంతేకాని నువ్వు దేవుడి పుస్తకాలు చదువుకో, ఇంకోటి చెప్పి బదులు యూట్యూబ్ నచ్చని వాళ్ళు యూట్యూబ్ ఛానల్ చూడడం మానేయడం కదండి. పెద్ద పెద్ద వాళ్ళ మీద కూడా, దేవుడి గురించి చెప్తున్న వాళ్ళ గురించి కూడా ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేసేస్తున్నారు. అందులో వాళ్ళకి అంత ఆనందం ఉందా? ఎదుటి మనిషిని హర్ట్ చేసి వాళ్ళు ఇదిగో ఇదిగో ఇప్పుడు నేను అనుకోవట్లేదు, అలాగే బాధపడితే వాళ్ళు అంత ఆనందాన్ని పొందుతారా? పొందితే పొందండి, మీకు ఆనందం ఇచ్చిన వాళ్ళం అవుతాం మేము. ఇలా కొంచెం గింజుకుని మీకు ఆనందం కలిగించిన వాళ్ళం అవుతాం. అది కూడా మాకు పుణ్యమే. ఒకళ్ళకి ఆనందం కలిగిస్తే మనకు పుణ్యమే కదా. అది ఈరోజు నేను చెప్పదలుచుకుంది. ఈ శాడిజమే వద్దు అని నేను కూడా వీడియో చేశాను. అయినా మేము అలాగే ఉంటాము. అన్ని ఛానల్స్ పని పాట లేకుండా చూస్తూ కూర్చుని అందరినీ ఎవరిలో ఏ లొసుగుందా, ఎవరిలో ఏ లోపం ఉందా అని విమర్శిస్తూనే ఉంటాము అని కామెంట్లు పెట్టి వాళ్ళు ఉంటారు కదా. పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి, మీరు ఆనందం పొందండి. ఏదో నిజం నిలకడమే తెలుస్తుందంటారు. అలాగా ఎవరి ఛానల్లో ఏముందో, ఎవరు ఏం చెప్తున్నారో అభిమానించే వాళ్ళు వాళ్ళే తెలుస్తారు. అది ఛానల్ పెట్టాం కదా, మాకు తోచింది మేము చెప్తాం. దానివల్ల మీకు ఎటువంటి నష్టము లేదు. మీరు అంత విమర్శించవలసిన అవసరమూ లేదు. చెప్తున్నానుగా, విమర్శించడం వల్ల ఆనందం కలిగితే మీకు కలగండి. తప్పకుండా అలాగే విమర్శలు చేసుకుంటూ ఉండండి. భగవంతుడు బాగా మెచ్చుతాడు. ఉంటాను. ఈరోజు ఇదే నేను చెప్పదలుచుకుంది. నా అభిమానులందరికీ నచ్చితే మీరు మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ రూపంలో చెప్పండి. మీ విజయ పన్నాల.